నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తిరువెంకటాచలాధీశుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం. కోరి కొలిచిన భక్తులకు కొంగు బంగారం. భక్త జనోద్ధరణకై తిరువెంకటాచలంపై సాలగ్రామ దివ్య శిలారూపుడై వెలిసిన ఆ స్వామి తెలుగు నేల మీద ఊరూరా వాడవాడలా కొలువుతీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ కోవలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామిగా కొలువుదీరిన ఏడుకొండలవాడు తనను సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ వారిపై అపారమైన కరుణను కురిపిస్తున్నాడు. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. కాకతీయులు మహాశివ భక్తులు, కానీ శివకేశవుల అభేదం గురించి బాగా తెలిసినవారు. అందుకే శివుడిని కేశవుడిని అమరికలు లేకుండా ఆరాధించారు. అలనాడు కాకతీయ ప్రభువులు నిర్మించిన పేరెనికగన్న ఆలయాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిగూడెంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము కూడా ఒకటి. 7 శతాబ్దాలకు పైబడిన ఈ ఆలయం అలనాటి నిర్మాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా ఈనాటికి అలరారడం విశేషం. కలవు వెంకట నాయక. కలియుగంలో వెంకటేశ్వరుణ్ణి మించిన దైవం లేదు. గోవిందా అంటే ఇదిగో వస్తున్నా అని పలికే చల్లని దైవంగా ఏడుకొండలవాడు తెలుగు నేల మీద ఎన్నో కుటుంబాలకు పరిచయం. అందుకే ఆయన్ని తమ ఇలవేలుపుగా ఆరాధించుకునే కుటుంబాలు కోకొల్లలు. ప్రజల్లో ధార్మికతను భక్తిని పెంపొందించడానికి గాను అలనాడు కాకతీయ ప్రభువులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. స్వతహాగా శివభక్తులైన కాకతీయ ప్రభువులు శివకేశవుల మధ్య భేదభావాన్ని పొడసూపనీయకుండా లెక్కకు మిక్కిలిగా నిర్మించిన శివాలయాలతో పాటుగా ఎన్నో వైష్ణవాలయాలను కూడా నిర్మించారు. అలాంటి పేరెన్నికగన్న ఆలయాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరాలయం కాకతీయుల నిర్మాణ వైభవానికి ప్రతీకగా, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా ఈనాటికి అలరారుతోంది. సంవత్సరంలో కాకతీయ ప్రభువులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కాకతీయుల పాలన తర్వాతి కాలంలో ఈ ఆలయం శిథిలమైంది. ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఇక్కడి సంస్థానాధీశులైన కాళ్ళూరి వంశస్థులు తిరిగి ఈ ఆలయాన్ని పునరుద్ధరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. కాళ్ళూరి వంశస్థుడైన వెంకటప్పయ్య మాత్యులకు సంతానం లేదు. సంతానం కోసం పరిపరి విధాలుగా పరితపిస్తున్న ఆయనకు స్వామివారు స్వప్న దర్శనమిచ్చి తనకు మళ్లీ ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తే సంతానాన్ని ప్రసాదిస్తానని చెప్పారు. ఆ ఘటనను దైవలీలగా భావించిన వెంకటప్పయ్య మాత్యులు భక్తితో స్వామివారి ఆలయ నిర్మాణానికి పూనుకొని అనతి కాలంలోనే అత్యంత వైభవోపేతంగా ఈ ఆలయాన్ని నిర్మించి తన భక్తి తత్పరతను చాటుకున్నారు. స్వామివారు వరమిచ్చిన విధంగానే ఆయనకు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత 4 సంతానం కలిగారు. పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉన్న ఆ కుటుంబం చాలా కాలం పాటు ఈ ఆలయం బాగోగులు చూసుకుంటూ ఉండేది. శ్రీనివాసము నీ హృదయం చిద్విలాస వికాసమయం చిద్విలాస
శ్రీనివాసము నీ హృదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం పుడమి జనులకు అభయం అభయం పుడమి జనులకు అభయం అభయం శ్రీనివాసము నీ హృదయం. కాకతీయ ప్రభువుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయానికి నిత్య ధూప దీప నైవేద్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు ఆనాడే 2000 ఎకరాలకు పైగా మాన్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి వచ్చి ముమ్మరుల తిరుమలేశ్వరుడిని పోలి ఉండే మూల విరాటును దర్శించుకున్న తరుణంలోనే భక్తులు ఆనంద పరవశులవుతారు. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు తీరని కోరికంటూ ఉండదని స్థల పురాణం. 1969వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని కాళ్ళూరి వంశస్థులు దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించారు. 1974 నుండి 80వ సంవత్సరం వరకు ఆలయ పునర్నిర్మాణం పనులు కొనసాగాయి. ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. పాపాలను హరించి తనను కొలిచిన భక్తులకు అపారమైన పుణ్యరాశిని వరదానంగా అనుగ్రహించే చల్లని దైవం కొండలరాయుడు. కలియుగంలో భక్తులను కరుణించేందుకు 7 కొండలపై కొలువుతీరిన ఆ స్వామి దూరాభారం ప్రయాణం చెయ్యలేని భక్తుల కోసం తెలుగు నేల మీద అనేక చోట్ల కొలువుతీరి తానున్న చోటే కలియుగ వైకుంఠమని చాటే కరుణామృతమూర్తి. ఈ భావనను నిజం చేసేందుకు ఆయన తెలుగు నేల మీద ఎన్నో చోట్ల కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అన్నపురెడ్డిపల్లిలో ఈ ఆలయంలో స్వామి ముమ్మూర్తుల తిరుమలేశుణ్ణి పోలి ఉండడం విశేషం. ఎంత చూసినా తనివి తీరనిది తిరుమలేశుని సుందర రూపము. ఎంత పాడినా మనసు నిండనిది శ్రీనివాసుని నిర్మల ధ్యానము. అల్లంత దూరం నుండే కనిపించే గర్భాలయ విమాన గోపురంతో పాటుగా సుమారు 45 అడుగుల ఎత్తున్న 4-5 అంతస్తుల గాలి గోపురాలు, వాటి మీద ముచ్చట గొలిపే రీతిలో కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే వివిధ దేవీ దేవతల శిల్పాకృతులు దర్శించిన క్షణంలోనే భక్తుల మదిని పులకింపజేస్తాయి. ఆలయం చుట్టూ నిర్మితమైన అతి పెద్దదైన సువిశాలమైన ప్రహరీ ఓ దివ్యమైన భవ్యమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఆలయ ప్రహరీకి ఆవల ఉన్న గోశాలలో దాదాపు 40 గోవులున్నాయి. ఈ గోశాల ఆలయానికి ఆగ్నేయ భాగంలో ఉంటుంది. స్వామివారిని సేవించుకోవడానికి ఇక్కడికొచ్చిన భక్తులు సకల దేవతా స్వరూపమైన గోమాతలను సేవించుకొని ఆనందానుభూతిలో తేలియాడతారు. భక్తుల సౌజన్యంతోనే ఈ గోశాలలో ఉన్న గోవులకు నిత్యం గ్రాసం అందడం విశేషం. ఇది కాక గోవుల మధ్యలో గోపాలకృష్ణుడి ప్రతిమ ఉన్న మరో గోశాల ఆలయానికి నైరుతి భాగంలో ఉంటుంది. ఇక్కడున్న ప్రత్యేకమైన దేశవాళీ గోవులు అందించే క్షీరాన్ని స్వామివారి నిత్య కైంకర్యాలకు, సేవలకు, ప్రసాదాలకు వినియోగిస్తారు. సువిశాలమైన ఈ ఆలయంలో అడుగుపెట్టిన క్షణంలోనే స్వామివారి కరుణ వారిపై ప్రసరించినట్లు లెక్క. అడుగడుగున అణువణువున ఆధ్యాత్మికతకు ఆలవాలంగా భాసిల్లే ఈ ఆలయాన్ని దర్శించుకోవటం పూర్వజన్మ పుణ్యఫలమని చాలామంది భక్తులు భావిస్తారు. ఇక్కడకు వచ్చే స్వామిని సేవించుకున్న భక్తులకు స్వామివారు అనవరతము అండగా నిలిచి రక్షిస్తాడని ఈ ప్రాంతంలో ప్రబలమైన విశ్వాసం పాతుకుపోయింది.
అలనాటి కాకతీయ శిల్పకళా వైభవానికి, నిర్మాణ చాతుర్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం అడుగడుగునా భక్తులకు అద్భుతమైన ఆనందాన్ని ప్రోధి చేసే భావాలను కలిగించడం విశేషం. ఇక్కడికి వచ్చిన భక్తులు తాము స్వయంగా తిరువెంకటాచలంలో ఉన్న అనుభూతిని పొందుతారంటే అందులో అణుమాత్రమైన అతిశయోక్తి లేదు. గాలి గోపురాన్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ముందుగా ఉత్సవాల సమయంలో స్వామివారి సేవకు సకల దేవతలకు లాంఛనంగా ఆహ్వానం పలికే ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దగ్గర సరిగ్గా ఆలయ ప్రధాన మంటపానికి స్వామివారి మూల విరాట్టుకు ఎదురుగా వినమ్రుడై ఒక కాలిని బడిచి చేతులు జోడించి స్వామివారి సేవకు సర్వసన్నద్ధుడై ఉన్న గరుడాళ్వారిని సేవించుకుని ఆలయ ప్రధాన మంటపంలోకి అడుగుపెట్టిన క్షణంలోనే 7 లోకాలకు ఏలికైన 7 కొండలవాడి ప్రసన్నామృత దృక్కులు భక్తులపై ప్రసరిస్తాయి. ఆలయం ప్రహరీ లోపల గోడలపైన ప్రదక్షిణ మార్గంలో ఆయిల్ పెయింట్తో చిత్రించిన అన్నమయ్య, విష్ణుమూర్తి విశ్వరూపం, లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రాలు నయనానందకరంగా గోచరిస్తాయి. ఇవి కాక ఆలయ ప్రధాన మంటపం పైభాగంలో కనిపించే వివిధ దేవీ దేవతల శిల్పాకృతులు చూడముచ్చటగా ఉంటాయి. ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆయన కనుసన్నల్లోనే, ఆయన అదుపాజ్ఞల్లోనే ఈ ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకుందని చెప్పవచ్చు. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమంతుడు ఈ ప్రాంగణంలోనే కొలువు తీరి స్వామివారిని నిరతము తాను సేవించుకుంటూ ఇక్కడికి స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులపై అపారమైన కరుణారసవృష్టిని కురిపిస్తున్నాడు. ఈ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి నైరుతి మూలలో ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంటుంది. సన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. గర్భాలయంలో ఉన్న స్వామివారి మూల విరాట్టు ఏకశిల. ఈ ఏకశిలలోనే స్వామివారి పాదాల చెంత శ్రీదేవి భూదేవి ఉంటారు. గర్భాలయంలో చతుర్భుజుడై స్వర్ణ కాంతులను దిగ్దిగంతాలకు విరజిమ్ముతూ స్వర్ణ కాంతుల మకర తోరణంలో కొలువు తీరి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కోరి సేవించవచ్చిన భక్తులకు కోటి వరాలను ప్రసాదించే భక్త సులభుడైన చల్లని దైవంగా ఈ స్వామి భాసిల్లుతున్నాడు. అచ్చం తిరుమలలో ఉన్నట్టుగానే స్వామి చతుర్భుజుడై శంఖ చక్రాలు, వరదాభయ ముద్రలతో కర్ణాభరణాలు, వెండి కిరీటం, వెండి కవచం, తిరునామాలను ధరించి నయనానందకరంగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. ఈ స్వామిని సేవించుకున్న భక్తులకు సంతానం, సౌభాగ్యం, ఐశ్వర్యం, సంపద, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, వివాహం లాంటి ఎన్నో కోరికలు అనతి కాలంలోనే తీరతాయని ప్రతీతి. హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు. హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు. హరినామములే అన్ని మంత్రములు. హరి 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 హరి
అయ్యవారితో పాటుగా ఇరువురు దేవేరులు కూడా ఇక్కడ కొలువుదీరి కోరి సేవించి వచ్చిన భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఆలయ ప్రధాన మంటపంలోనే స్వామివారికి అన్ని ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి ప్రభును వర్ణించడానికి మాటలు చాలవు. నిండైన మెండైన వాత్సల్యంతో స్వామి భక్తులపై అపారమైన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తూ ఏటికేడు ఎందరో భక్తుల్ని ఆకర్షిస్తున్నాడు. ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామిని తనివి తీరా దర్శించుకున్న తర్వాత మళ్లీ వచ్చి దర్శనం చేసుకోవాలన్న అభిలాషతోనే తిరిగి వెళ్తారు. ఈ స్వామికి మొక్కుకుంటే సంతానం లేని వారికి శీఘ్రాతి శీఘ్రమే సంతానం కలుగుతుందని ప్రతీతి. అందుకే ఈయన సంతాన వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచాడు. ఇక్కడ స్వామివారికి మొక్కుకొని ప్రతి శనివారం 21 ప్రదక్షిణలు చొప్పున 7 శనివారాలు ప్రదక్షిణలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని భక్తుల నమ్మకం. ఈ నమ్మకాన్ని నిజం చేసే ఉదంతాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. స్వామివారికి ఇరువైపులా అలమేలు మంగమ్మ, గోదాదేవి 2 ఉపాలయాల్లో కొలువుతీరి స్వామిని సేవించవచ్చిన భక్తులపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ దర్శన భాగ్యాన్ని కలుగజేస్తారు. లక్ష్మీ అమ్మవారి ఉపాలయంలో, గోదాదేవి ఉపాలయంలో గర్భాలయంలో 9 మంది ఆళ్వార్లు కొలువుతీరి నిరతము అమ్మవార్లను స్వామివారిని ప్రత్యక్షంగా సేవించుకుంటూ ఉంటారు. ఆలయంలో ఉన్న మహామంటపంలోనే స్వామివారికి ప్రధానంగా అన్ని ఉత్సవాలు జరుగుతాయి. ఆలయ ప్రాకారంలో ఉన్న మంటపంలో స్వామివారి పొన్న వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, గజవాహనం, అశ్వవాహనం కొలువుతీరి ఉంటాయి. ఉత్సవాల సమయంలో ఈ వాహనాలను మహామంటపం దగ్గరికి తీసుకువచ్చి ఉత్సవ విగ్రహాలను వీటిపై వేంచేపు చేయించి వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇక్కడ స్వామివారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. పాల్గొన్న శుద్ధ పౌర్ణమికి ఈ కోవెలలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. విజయదశమికి లక్ష్మీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. డిసెంబర్ 16 నుండి సంక్రాంతి పండుగ వరకు ధనుర్మాసంలో 1 నెల రోజుల పాటు గోదా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో, విజయదశమి ఉత్సవాల్లో గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులకు అనతి కాలంలోనే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాలు ముగిసిన తెల్లారి దిగ్దిగంతాలకు స్వామివారి ప్రభల్లు విరజిమ్ముతూ అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం వెనకాల పెద్ద మైదానంలో ఉన్న కళ్యాణ మంటపంలో స్వామివారికి వైభవోపేతంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో మొత్తం ఈ మైదానమంతా భక్తులతో నిండిపోవడం విశేషం. ఆలయ పాలక మండలి త్వరలోనే ఈ ఆలయానికి కోనేరు నిర్మించాలి అన్న యోచనలో ఉంది. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం నిత్యం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. సత్తుపల్లి నుండి 27 కిలోమీటర్ల దూరంలో, కొత్తగూడెం నుండి 32 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నపురెడ్డిపల్లికి నేరుగా ఈ ప్రాంతం నుండి బస్సు సౌకర్యం ఉంది. కొత్తగూడెంలో ఉన్న రైల్వే స్టేషన్, అన్నపురెడ్డిపల్లి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. ఊరి ప్రారంభంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక రవాణా సౌకర్యాలు నిరతము అందుబాటులో ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. కోరికలు తీర్చే కొంగు బంగారమే ఇక్కడ కొలువుదీరిన స్వామి విరాజిల్లుతున్నాడు. స్వామివారితో పాటుగా 20 దేవేరులు భక్తులపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇవి ఈ ఆలయ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అదివో అల్లదివో శ్రీ హరివాసము.
దిక్కుల అడగల మాయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.